2016 జూలై 15న ఫ్రాన్స్ ప్రజలు తమ కుటుంబాలతో కలిసి నేషనల్ డే వేడుకల్లో సరదాగా తేలిపోతున్నారు. ఒక ట్రక్ జన సమూహం పైకి దూసుకెళ్లి క్షణాల్లో 84 మంది అమాయకుల ప్రాణాలని తీసేసింది. ఇది కేవలం ఫ్రాన్స్ లో జరిగిన కథ మాత్రమే కాదు. గత 15 ఏళ్లుగా మొత్తం యూరోప్ ఇలాంటి దారుణాలను చాలానే చూస్తూ వస్తుంది. ఒకవైపు అడ్డు అదుపు లేని మైగ్రేషన్ వల్ల డెమోగ్రఫీ మారిపోయి రోడ్లపై అల్లర్లు, స్థానిక అమ్మాయిలను టార్గెట్ చేసే గ్రూమింగ్ గ్యాంగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఐరోపాలోని మిగతా దేశాలు రండి అందరినీ స్వాగతిస్తున్నాం అంటూ ఉదారత నటిస్తూ చేతులు కాల్చుకుంటున్నాయి. కానీ ఈ గందరగోళాన్ని కాస్త దూరంగా పోలాండ్ మాత్రం మా దేశంలోకి ఒక్క అక్రమ వలసదారుని కూడా రానివ్వం అంటూ వీధుల్లోకి వచ్చి కఠినంగా నిరసనలు తెలుపుతుంది. మిగతా యూరోప్ కంట్రీస్ అన్ని తమ గతాన్ని, సంస్కృతిని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఇస్లామిక్ దాడుల నుండి మొత్తం ఐరోపాను కాపాడిన ఆ సుదీర్ఘ చరిత్రను పోలాండ్ మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకే నేడు యూరోప్ అంతా సంక్షోభంలో అట్టుడుకుపోతున్న పోలాండ్ మాత్రం తనదైన ఐరన్ క్లాడ్ విధానాలతో లీగల్ అండ్ కల్చరల్ బౌండరీస్ కాపాడుకుంటూ వెరీ సేఫ్ అండ్ పీస్ఫుల్ కంట్రీగా నిలిచింది. The lowest unemployment in European Union is Poland. One of the lowest debts in European Union is Poland. You know why? Because there is a zero terrorist attacks in Poland. మొత్తం యూరోప్ వలసదారుల సంక్షోభం ముందు మోకాళ్లపై నిలబడి చేతులెత్తేస్తే అసలు ఈ పోలాండ్కు మాత్రమే అంత ధైర్యం, తెగువ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం కావాలంటే 10వ శతాబ్దపు చరిత్ర పుటలు తిరగేయాల్సిందే. ఆ రోజుల్లో చెట్లను, నదులను ఆరాధించే స్లావిక్ సమాజంగా ఉండే పోలాండ్ ను 966 ఏడీలో కింగ్ మీస్కో క్రిస్టియానిటీలోకి మార్చేశాడు. అది కూడా ఏదో ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి కాదు, పక్కనే పీకల మీద కూర్చున్న జర్మనీ, రష్యా, ఆస్ట్రియా లాంటి బలీయమైన శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్ ఇది. రోమ్ చర్చ్ అనే పెద్దన్న నీడ దొరికితే తప్ప మనుగడ కష్టమని భావించి వేసిన ఆ ఎత్తుగడ సూపర్ హిట్ అయి లాటిన్ స్క్రిప్ట్ తో పాటు క్యాథలిక్ విశ్వాసం పోలాండ్ రక్తంలోనే లీనమైపోయింది. 13వ శతాబ్దంలో మంగోలులు దాడి చేశారు, నగరాలను, గ్రామాలను తగలబెట్టి ఊచకోత కోశారు. పోలిష్ ప్రజలు మాత్రం తమ భాషను, క్యాథలిక్ విశ్వాసాన్ని ప్రాణంగా కాపాడుకున్నారు. ఆ తర్వాత మత రక్షకులనే ముసుగులో వచ్చి భూములను దోచుకున్న ట్యూటోనిక్ నైట్స్ తో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ లేచి నిలబడ్డారు. ఇక 17వ శతాబ్దంలో ది డెల్యూజ్ అని పిలిచే స్వీడన్ దండయాత్ర పోలాండ్ ను దాదాపు సర్వనాశనం చేసేసింది. అంతా ముగిసిపోయిందనుకున్న ప్రతిసారి బూడిదలోంచి పుట్టుకొచ్చే ఫీనిక్స్ పక్షిలా తిరగబడటం పోలాండ్ కు బాగా అలవాటైన విద్య. స్వీడన్ తరిమి కొట్టిన తరువాత ఇస్లామిక్ ఒట్టోమన్ సామ్రాజ్యం రూపంలో పోలాండ్ కు అసలైన ముప్పు ఎదురైంది. అయితే డ్రామా ఇక్కడతో ఆగలేదు. 18వ శతాబ్దంలో రష్యా, ప్రష్యా, ఆస్ట్రియాలు కలిసి పోలాండ్ 3 ముక్కలుగా చేసి పంచుకోవడంతో ఏకంగా 123 ఏళ్ల పాటు ప్రపంచ పట్టం నుంచే పోలాండ్ అనే దేశం అక్షరాల తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచ పట్టంలోంచి మా దేశాన్ని తుడిచేయగలరేమో గానీ మా నరనరాల్లో తన అస్తిత్వాన్ని ఎలా చెరిపేస్తారు అంటూ పోలిష్ ప్రజలు ఆక్రమణదారుల రొమ్ము విరిచి మరీ సవాల్ విసిరారు. రష్యా పోలిష్ భాషను బ్యాన్ చేసి సిరిల్లిక్ లిపిని రుద్దాలని చూసినా, ప్రష్యా జర్మనైజేషన్ తో విరుచుకుపడిన, ఆస్ట్రియా పీకల మీద కూర్చున్న పోలిష్ ప్రజలు అంగుళం కూడా తగ్గలేదు. స్కూళ్లలో పోలిష్ భాష మాట్లాడితే శిక్షించేవారు. ఆ రోజుల్లో ఇళ్లలోనే పిల్లలకు మాతృభాష నేర్పిస్తూ సీక్రెట్ స్కూళ్లు, గ్రంథాలయాలు నడుపుతూ చర్చిల్లో పోలిష్లోనే ప్రార్థనలు చేస్తూ తమ నేషనల్ ఐడెంటిటీని కాపాడుకున్నారు. ఎట్టకేలకు 123 ఏళ్ల నిరీక్షణ తరువాత 1918లో స్వతంత్రం వచ్చిందని సంబరపడే లోపే 1939లో హిట్లర్, స్టాలిన్ చేతులు కలిపి నాజీ సోవియట్ ఫ్యాక్ట్ తో పోలాండ్ ను మళ్లీ ముక్కలు చేశారు. నాజీలు పోలిష్ జాతిని వేళ్లతో సహా పెకిలించి వేయడానికి టీచర్లు, పాస్టర్లను ఏరికోరి చంపేస్తూ వర్సిటీలను మూసివేసి లక్షలాది మంది యూదులతో పాటు క్యాథలిక్లను పొట్టన పెట్టుకుని వార్సా నగరాన్ని శ్మశానంగా మార్చినా సరే పోలాండ్ మాత్రం లొంగలేదు. సీక్రెట్ గవర్నమెంట్, అండర్ గ్రౌండ్ ప్రెస్, రహస్య ఆర్మీని నడుపుతూ ప్రాణాలకు తెగించి ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంది పోలాండ్. 1989లో ఎట్టకేళ్లకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. రష్యన్ విభజనలు, నాజీల నరమేధం, సోవియట్ నాస్తికత్వం, ఒట్టోమన్ల ఇస్లామిక్ దాడులు, ఇన్ని ఘోరాలను తట్టుకుని నిలబడిన పోలాండ్ డిఎన్ఏలోనే తమ కల్చర్ ని కాపాడుకోవటం, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి నెగ్గటం అనేది పక్కాగా ప్రింట్ అయిపోయింది.
అదంతా గతం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నేడు యూరప్ ను నెమ్మదిగా కబలిస్తున్న మైగ్రేషన్ క్రైసిస్ పై పోలాండ్ ఆడుతున్నది అసలైన మైండ్ గేమ్. వస్తున్న తుఫాన్ను మిగతా యూరప్ గ్రహించే లోపే దాని ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పోలాండ్ అప్రమత్తమైంది. 2015 తర్వాత ఏకంగా 37 లక్షల మంది ముస్లింలు యూరప్ లోకి ప్రవేశించగా యూరప్ లో ముస్లిం జనాభా పెరుగుదలలో అది 60% గా నమోదైంది. కేవలం 2015 ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల మందికి పైగా శరణార్థులు యూరోపియన్ యూనియన్ లోకి దూసుకొచ్చి రికార్డులను తిరగరాశారు. అయితే ఆ సమయంలో ఉదారత వలకబోస్తూ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మనం దీన్ని సాధించగలం విర్ స్కార్ఫ్డాస్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ శరణార్థులకు గ్రీన్ సిగ్నల్ ఓపెన్ ఇన్విటేషన్ లా మారిపోయింది. దాంతో రిఫ్యూజీ క్యాంపులు నిండిపోయి డాక్యుమెంటేషన్ సిస్టమ్స్ కుప్పకూలిపోయి సుడాన్ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వేలాది మందిని ఎక్కడ పెట్టాలో తెలియక యూకే, జర్మనీ ఇలాంటి దేశాల అడ్మినిస్ట్రేటివ్ మిషనరీల ఫ్యూజులు ఎగిరిపోయి అల్లకల్లోలం మొదలైంది. రోడ్లపై శరణార్థుల దుస్థితి పక్కన పెడితే యూరప్ నగరాల్లో మతపరమైన జనాభా చేంజ్ శరవేగంగా మారిపోయి తీవ్రమైన సామాజిక విభజనలకు దారితీసింది. నేడు స్వీడన్ లోని స్టాక్ హోమ్ నుండి ప్యారిస్ లోని సీన్ సెయింట్ డెనిస్ వరకు ప్రతి చోట కల్చరల్ ముఖ చిత్రం మారిపోగా లండన్ లోని టవర్ హామ్లెట్ ప్రాంతంలో ముస్లిం జనాభా ఏకంగా 40% కి చేరుకుంది. ఒకప్పుడు బ్రిటిష్ రాజరికానికి చిహ్నంగా ఉన్న విండ్సర్ కోట పరిసరాల్లో రంజాన్ ప్రార్థనల చుట్టూ వివాదాలు నడుస్తుండగా లండన్, బర్మింగ్హామ్, మాంచెస్టర్లలో బ్రిటన్ పాత వైభవం కనుమరుగవుతూ ఇంగ్లాండ్ అంతటా 1800కు పైగా మసీదులు, 80కి పైగా షరియా కోర్టులు, 50 షరియా కౌన్సిల్లు పనిచేసే స్థాయికి పరిస్థితులు వచ్చేసాయి. 2021 నాటికి 3.9 మిలియన్లుగా ఉన్న బ్రిటన్ ముస్లిం జనాభా కేవలం 2 దశాబ్దాల్లోనే రెట్టింపై 2030 నాటికి 8.2% కి చేరుతుందని అంచనా వేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎలా ఉందో. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తూ వీధులను ఖాళీ చేయించే పరిస్థితులు వచ్చాయంటే యూరప్ కల్చరల్ క్లాష్ ఏ స్థాయికి చేరిందో ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి తోడు యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్స్ వేలాది మంది లోకల్ అమ్మాయిలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ యూరప్ మొత్తాన్ని షాక్ గురి చేశాయి. సలాఫీ మసీదులు, ఆన్లైన్ రిక్రూటర్లు కలిసి సృష్టిస్తున్న రాడికలైజేషన్ నెట్వర్క్ చివరకు ఉగ్రవాదంగా మారి యూరప్ లోని ప్రతి మూలాలను అట్టుడికిస్తుంటే ఈ పరిణామాలు ఐరోపా రాజకీయాల్లో భూకంపం సృష్టించాయని చెప్పాలి. జర్మనీలో ఏఎఫ్డి ప్రతిపక్షంగా ఎదగటం, స్వీడన్ డెమోక్రాట్స్ లిబరల్ మైగ్రేషన్ పాలసీలను తలక్రిందులు చేయటం, ఫ్రాన్స్ లో రసెంబల్మెంట్ నేషనల్ జోరు చూపిస్తూ ఉండటంతో పాటు బ్రిటన్ బ్రెగ్జిట్ కి కూడా ఇదే ప్రధాన కారణమైంది. 2010 నుంచి 2025 మధ్య కాలంలో యూరప్ రాజకీయాలు పూర్తిగా రైట్ వింగ్ ధోరణి వైపు మళ్లడమే కాకుండా పోలీసులే అడుగు పెట్టడానికి భయపడే నో గో జోన్లు ఏర్పడటంతో యూరప్ వీధుల్లో స్థానికులకు రక్షణ లేకుండా పోయింది అనేది నగ్న సత్యం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక చట్టాలు కాకుండా షరియా చట్టాలే చెల్లుబాటు అయ్యే రేంజ్ లో నోగో జోన్లు ఏర్పడి ఐరోపా అంతా అల్లకల్లోలమవుతుంది. మీడియా సృష్టించిన ఎమోషనల్ ప్రెజర్ కు తలొగ్గి ఈ యూరప్ దేశాలు ఈ కల్చరల్ ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. కానీ ఈ ప్రవాహానికి ఎదురీదుతూ పోలాండ్ మాత్రం ఒక ఐరన్ వాల్ లా నిలబడింది. మల్టీ కల్చరిజం పేరుతో యూరోపియన్ యూనియన్ గుడ్డిగా తలుపులు బాగా తెరిచిపెట్టింది. 2005లో అధికారంలోకి వచ్చిన పోలాండ్ కు చెందిన లా అండ్ జస్టిస్ PIS పార్టీ మాత్రం మా క్యాథలిక్ ఐడెంటిటీ, నేషనల్ సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక 2015లో సిరియా, ఇతర దేశాల నుండి ముస్లిం శరణార్థుల ప్రవాహం పీక్స్ కి చేరినప్పుడు యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన 1.6 లక్షల మంది శరణార్థుల కోటా పంపిణీ ప్లాన్ కు జర్మనీ, ఫ్రాన్స్లు సరెండర్ అయిపోయారు. కానీ పోలాండ్ మాత్రం ఒక్క అక్రమ వలసదారును కూడా లోపలికి రానియమంటూ యూరోపియన్ యూనియన్ ముఖం మీదే నేరుగా డోర్లు మూసివేసి పక్కాగా సవాల్ విసిరినట్టే మొహం మీద చెప్పింది. How many refugees has Poland taken? 0. And you're proud of that? If you're asking me about Muslims illegal immigration, none. Not even one will come to Poland. నవంబర్ 2015లో ప్యారిస్ రక్తసిక్తమైన మరుసటి క్షణమే సారీ భయ్యా, మా ప్రజల ప్రాణాలతో మేము చెలగాటం ఆడలేము, ప్రసక్తే లేదు, ఇకపై ఒక్క శరణార్థి కూడా పోలాండ్ లో అడుగు పెట్టడు అని పోలాండ్ కొత్త ప్రభుత్వం బోల్డ్ గా అనౌన్స్ చేసేసింది. ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్లు ఈ ఉదారత పేరిట చేసుకున్న స్వయం కృతాపరాధాలు తమ దేశంలో రిపీట్ కాకూడదని గ్రహించిన పోలాండ్ ప్రజలు కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఈ అంశం కేవలం పార్లమెంటుకే పరిమితం కాకుండా
వీధుల్లోకి పాకింది. 2016 వార్సా ర్యాలీలో యూకే ఫ్రాన్స్లను చూడండి, మితిమీరిన ఉదారత్వానికి ఇదే ఫలితమని జనం నినదించారు. ఇక 2017లో ఇల్క్ నగరంలోని కబాబ్ షాప్ లో పనిచేసే ట్యునీషియా వ్యక్తి స్థానిక పోలాండ్ యువకుడిని హత్య చేయడంతో నో జిహాద్ ఇన్ పోలాండ్ అంటూ ప్రజలు విరుచుకుపడ్డారు. ఈ ప్రజా ఆగ్రహాన్నే పిఐఎస్ పార్టీ తమ పొలిటికల్ వెపన్ గా మార్చుకుని వరుస ఎన్నికల్లో విజయం సాధించింది. నవంబర్ 11, 2017 స్వాతంత్ర దినోత్సవం ఏకంగా 60,000 మంది వార్సా వీధుల్లోకి వచ్చి ఇస్లామిక్ శరణార్థులు వెనక్కి వెళ్లాల్సిందే అని హోరెత్తించడంతో ఐరోపా దేశాలన్నీ పోలాండ్ పై రేసిస్ట్ అంటూ విమర్శల వర్షం కురిపించాయి. కానీ ఆ కామెంట్లకు పోలాండ్ ప్రభుత్వం గాని ప్రజలు గాని కనీసం అంగుళం కూడా తగ్గలేదు సరికదా. మా దేశ అస్తిత్వాన్ని భద్రతను కాపాడుకోవటం మా హక్కు అని ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో యూరోపియన్ యూనియన్ తో లీగల్ వార్ మొదలైంది. ఏప్రిల్ 2, 2020న యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పోలాండ్ యూరోపియన్ యూనియన్ చట్టాలను ఉల్లంఘించిందని తీర్పు ఇచ్చిన పోలాండ్ మాత్రం మా సరిహద్దుల్లోకి ఎవరు రావాలో మేమే డిసైడ్ చేస్తాం, బ్రసెల్స్ కాదు అని లైట్ తీసుకుంది. లా అండ్ జస్టిస్ పిఐఎస్ పార్టీకి ఈ యాంటీ మైగ్రేషన్ స్టాన్స్ ఒక గోల్డ్ మైన్ లా పనిచేసి 2019 ఎన్నికల్లో ఏకంగా 43% ఓట్లతో 1989 తర్వాత అతిపెద్ద ల్యాండ్ స్లైడ్ విజయాన్ని అందుకుంది. 2021లో బెలారస్ సరిహద్దు నుండి మిడిల్ ఈస్ట్ శరణార్థులను తోస్తూ రష్యా బెలారస్లు హైబ్రిడ్ వార్ కు తెరలేపినప్పుడు పోలాండ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సరిహద్దులంబడి భారీ గోడలు కట్టి బలగాలను దింపి వేలాది మందిని వెనక్కి పంపేసింది. ప్రపంచ దేశాలు దీన్ని క్రూరత్వం అని విమర్శించినా తమ దేశ భద్రతకే ప్రాధాన్యత ఇచ్చింది. కట్ చేస్తే 2023లో పిఐఎస్ అధికారం కోల్పోయి డొనాల్డ్ టస్క్ నాయకత్వంలోని ప్రో యూరోపియన్ కూటమి అధికారంలోకి రావడంతో మైగ్రేషన్ పాలసీ మారుతుందని అంతా భావించారు. కానీ కొత్తగా వచ్చిన టస్క్ కూడా కొత్త యూరోపియన్ యూనియన్ మైగ్రెంట్ ఫ్యాక్ట్ ను మేము అంగీకరించం, ఒక్క అక్రమ శరణార్థి కూడా పోలాండ్ లో అడుగు పెట్టడని తేల్చి చెప్పడంతో ఇది కేవలం ఒక పార్టీ ఎజెండా కాదు, మొత్తం పోలిష్ రాజకీయాల్లో ఒకే ఒక ఏకాభిప్రాయమని స్పష్టమైంది. 2025లో వార్సా వీధుల్లో స్టాప్ ది ఇన్వేజన్ అని జనం మళ్లీ హోరెత్తించడం దీనికి నిదర్శనం. పోలాండ్ ఈ స్థాయిలో పట్టుబట్టడానికి 3 బలమైన కారణాలున్నాయి. 1, వలసలను నేరుగా ఉగ్రవాదంతో ముడిపెట్టి ప్రాథమిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వటం. 2, తమ దేశాన్ని ఐరోపాలోని బలమైన క్యాథలిక్ కోటగా భావించే కల్చరల్ ఐడెంటిటీని కాపాడుకోవటం. ఇక 3వది సార్వభౌమాధికారం. బ్రసెల్స్ యూరోపియన్ యూనియన్ కూర్చుని ఆర్డర్లు వేస్తే ఇక్కడ వార్సా వినేది లేదని, తమ డెసిషన్స్ తమవేనని ఖరాఖండిగా తేల్చి చెప్పడం. చూడండి, పశ్చిమ ఐరోపా ఉదారవాదం పేరిట జర్మనీ సంస్కృతిని భద్రతను ఎలా నాశనం చేసుకుందో, ఫ్రాన్స్ లో ఉగ్రదాడులు, స్వీడన్ లో క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోయాయో అని పశ్చిమ కంట్రీస్ దుస్థితినే తమ ప్రజలకు హెచ్చరికగా చూపిస్తూ మేము బోర్డర్స్ క్లోజ్ చేశాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నామని బలంగా నమ్మించారు. ఆ నెరేటివ్ కి క్యాథలిక్ చర్చ్ కూడా తమ పూర్తి బలాన్ని ఇచ్చింది. జూలై 2025లో పవిత్రమైన జాస్నా గోరా బిషప్ స్వయంగా ఇస్లామీకరణ సరిహద్దులను దాటి వస్తోంది, అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించడంతో పాలిటిక్స్, రిలీజియన్స్, పబ్లిక్ కాన్సెప్ట్ ఈ 3 కలిసి పోలాండ్ ను ఒక అభేద్యమైన కోటగా మార్చాయి. 2015లో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వీ కెన్ డూ ఇట్ అని మానవత్వంతో తలుపులు తీస్తే పోలాండ్ మాత్రం వీ కాంట్ అండ్ వీ వోంట్ అని మొహం మీదే చెప్పేసింది. ఒక్కటంటే ఒక్క ఇల్లీగల్ ముస్లిం మైగ్రెంట్స్ ను కూడా రానివ్వమని భీష్మించుకుని కూర్చోవడంతో పోలాండ్ కేవలం మైగ్రెంట్ క్రైసిస్ తో మాత్రమే కాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్ వ్యవస్థతోనే నేరుగా ఫైటింగ్ కి దిగింది. 2017 నుండి 2023 వరకు యూరోపియన్ యూనియన్ ఎంత బెదిరించినా, శరణార్థులను తీసుకుపోతే ఫండ్స్ ఆపేస్తాం, ఫైన్లు వేస్తామని వార్నింగ్ ఇచ్చినా పోలాండ్ అస్సలు కేర్ చేయలేదు. బ్రస్సెల్స్ ఒత్తిడికి తలొగ్గి అక్రమ వలసదారులను రానిద్దామా అని పోలాండ్ ఒక రెఫరెండం ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ప్రజలు ఏకగ్రీవంగా నో అని తీర్పు చెప్పారు. దాంతో పిఐఎస్ కి ఇది ఒక తిరుగులేని పబ్లిక్ మ్యాండేట్ గా మారింది. సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్దీ రేజర్ వైర్లు, భారీ ఉక్కు గోడలు నిర్మించి మిలిటరీ బలగాలను దింపి సరిహద్దులను సీల్ చేసి పడేసింది. సాంస్కృతిక పునాదులను పనంగా పెట్టి బయటి వ్యక్తులను అంగీకరించడం అంటే అది ఆత్మహత్యేనని చాటి చెబుతూ పోలాండ్ విసిరిన ఈ సవాలు దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఒకవైపు మంచు గడ్డగట్టే చలిలో మహిళలు, పిల్లలు చిక్కుకుపోయే నరకం చూస్తుంటే, మరోవైపు పోలిష్ సైనికులు అంగుళం కూడా కదలకుండా సరిహద్దు వద్ద రక్షణగా నిలబడటం అమానుషమని మానవ హక్కుల సంఘాలు ఎంతగా ఘోషించినా పోలాండ్ అస్సలు చలించలేదు. ఇది మా ప్రాథమిక బాధ్యత, మేం కేవలం పోలాండ్ మాత్రమే
మాత్రమే కాదు మొత్తం యూరోప్ను రక్షించే షీల్డ్లా నిలబడ్డామని నిర్మోహమాటంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక సరిహద్దు సమస్య కాదు, స్పష్టమైన క్లాష్ ఆఫ్ సివిలైజేషన్. చిత్రం ఏంటంటే ఈసారి పోరాటం యూరోప్ కి ఇస్లామిక్ ప్రపంచానికి మధ్య మాత్రమే కాదు, లిబరల్ వెస్ట్ ఐరోపాకి తమ సంస్కృతిని కాపాడుకోవాలనుకునే ఈస్ట్ ఐరోపాకి మధ్య జరిగిన ఆధిపత్య పోరు. అంతిమంగా పోలాండ్ తన నిర్ణయంలో నిలకడగా నిలిచి ఒక్క విషయంలో మాత్రం స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఏది ఏమైనా సరే ఒక్క ఇస్లామిక్ ఆక్రమ వలసదారుని కూడా మేం పోలాండ్ లోకి రానివ్వమని. పోలాండ్ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, దాని వెనుక ఉన్న రాజకీయ సాంస్కృతిక కారణాలు మరియు పశ్చిమ ఐరోపా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం కదా. మరి పోలాండ్ అనుసరించిన ఈ విధానం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ను ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.